జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు మామూలుగా నన్ను కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ఎవరైనా అనవసరంగా ఊరికైనా ఒక మాట అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. ఈ కాలం కొద్దిగా మరి ఏంటంటే ఏమన్నా ఎవరన్నా ఊరికైనా అనవసరంగా ఏదైనా మనల్ని మాట్లాడినట్టు మెట్టు తీసుకొని కొడతారు, మూతుకొని రాళ్ళు కొట్టేస్తారు. నువ్వు ఎవడన్నా అనే దానికి వాడుకోనేసి. అవునా కదా? ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ఉన్నాడు, ఈయన శాతగానితనాన్ని, ఈయన అసమర్థతను, ఈయన ఫెయిల్యూర్స్ని తీసుకుపోయి ఒకరి కంట కట్టాలంటే ఎవరైతే మాత్రం ఎందుకు ఒప్పుకుంటారో? ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఎన్నికల సంఘం అందుకే ఈ రాహుల్ గాంధీ పైన తిరగబడింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. సరే, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ బలోపేతానికి నెలలో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకే, నేను అంత కావాలి ఇంత కావాలని చెప్పడం వల్ల మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. మామూలుగా మనకు 2,40,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నిజం చెప్తున్నా, దైవ సాక్షిగా కనీసం 100 మంది కూడా 2,40,000 మందిలో 100 మంది కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇదిగో నాయన మాకు పెన్షన్ వస్తుంది, ఆ డబ్బుల్లో తీసిస్తున్నాం అని చెప్పేసి కొంతమంది అట్లా ఆ విధంగా వాళ్ళకు వచ్చిన దాంట్లో వాళ్ళ శక్తి మేరకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అరాకొరా ఎవరెవరు యువత అయితే కనీసం 100 మందిలో ఒకరిద్దరు కూడా ముందుకు రావడలే. సినిమాలు చూసేదానికి ఉంటుంది, షికారులు చేసేదానికి ఉంటుంది, రకరకాల బంత విచ్చలవిడిగా జలసాలు చేసేదానికి ఉంటుంది. కానీ ఒక మంచి పని చేసేదానికి, సపోర్ట్ చేసేదానికి వీళ్ళకి మనసు రావడం లేదంటే ఇంకేం ఆలోచించాలా? మొన్న ఒక పెద్ద ఆయన అయితే ఫోన్పే ఏదో టెక్నికల్ ఇష్యూ అనేది పని చేయాల. సరే సార్ మీకు స్కానర్ పంపిస్తాను చేస్తారంటే, లేదండి నాకు తెలియదు అని అన్నాడు. సరే మీ ఇంట్లో పిల్లలు అవి ఉంటారు కదా, ఎవరికైనా చేయించండి అంటే, నేను మీకు పంపించే డబ్బులు అది కూడా మా బిడ్డలకు తెలియకుండా పంపిస్తానన్నాడు. ఒక్క నిమిషం అట్లా నాకు మనసు చచ్చిపోయింది. ఎందుకంటే నన్ను కూడా ఆయన బిడ్డలా భావించి, సరే ఏదో మనోడు ఏదో మంచి పని చేస్తాడు, దానికి ఏదో మన శక్తి మేరకు ఏదో సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఇంట్లో తమ బిడ్డలు కూడా చెప్పకుండా సపోర్ట్ చేస్తానంటే ఏమి చేసి అలాంటి వాళ్ళ రుణం నేను తీర్చుకోగలుగుతాను? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పెద్దోళ్ళేమో ఆలోచించేవాళ్ళేమో దేశం కోసం, ధర్మం కోసం, సరే మనం ఎలాగూ మన వయసు అయిపోయింది, మనం ఏమి చేయలేకున్నాము, చేసేవాళ్ళకైనా సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అట్లా తప్పించిపోతున్నారు. వీళ్ళు మిగతా వాళ్ళేమో ఏమి చెప్పాలో కూడా అర్థం కావలే. ఎట్లా కూడా ఏ విధంగా అడిగినా కూడా సపోర్ట్ చేయలేకపోతే ఇంకేం మాట్లాడాలా? సరే, ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసైనా పంపించవచ్చు. కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే నెంబర్లు ఉంటాయి, దానికైనా పంపించవచ్చు. అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, దానికైనా పంపించవచ్చు. ఒకవేళ మీరు ఏ విధంగా ట్రై చేసినా కూడా మీకు డబ్బులు పంపించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అదే నెంబర్ వాట్సాప్ ఉంటుంది, నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు నేను ఏదైనా షూటింగ్లో ఉండొచ్చు, లేదా ఇంకొక పనిలో ఉండొచ్చు, నేను మీకు ఆన్సర్ చేయలేకపోవచ్చు. కానీ వాట్సాప్లో మీరు చేసే మెసేజ్కు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను 100%. అది విషయం అయితే. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, గత సంవత్సరం మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఎన్నికల్లో కనీసం 40 సీట్లు కూడా రావనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకు 99 పార్లమెంటు స్థానాలు వచ్చినాయి. అలాగే 370 సీట్లు వస్తాయి అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకు కేవలం 240 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ తన ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సరే, ఇది ఇలా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానాలు పెరగడానికి, అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాలు తగ్గడానికి కారణం మా రాహుల్ గాంధీనే. రాహుల్ గాంధీ అపర చాణక్యుడు, మామూలు కాదు. ఎందుకంటే ఆయన ఈ ఉల్లగడ్డలు, అది ఆలుగడ్డలు అంటారు కదా, ఆలుగడ్డలు పెట్టి అవతల నుంచి బంగారు తెచ్చాడు కదా, అందుకని చెప్పేసి ఆయన అపర చాణక్యుడు. రాహుల్ గాంధీ ఒక గొప్ప స్ట్రాటజిస్టు, మా యువనేత, ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేది. ఇక రాహుల్ గాంధీ అయితే వాళ్ళంతా చెప్తా ఉంటే అవును నిజమే అని చెప్పేసి ఆయన కూడా ఊహించేసుకున్నాడు. ఆ భ్రమంలోకి వెళ్ళిపోయాడు. ఈయన అవును నేను కూడా కాబోయే ప్రధానమంత్రినేను, నేను పెద్ద మేధావిని, నేను అప్ప చాణక్యుడిని అని చెప్పేసి వాళ్ళు పొగిడే కొద్దీ ఈయన మొన చెట్టు కాదు, దాని అమ్మ చెట్టు ఎక్కేసాడు. ఈయన మాలు కూడా కాదు. సరే, నేనేదో పెద్ద తోపును, నాకు దేశంలో తిరుగులేదు, నేను ఏది చెప్తే ప్రజలు అదే నమ్ముతారని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ భ్రమపడినాడు. ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకులే కొన్ని మాటలు మాట్లాడకూడదు, అంతే. కొంతమంది జీవితాలు అబద్ధాలతోనూ, కుట్రలతోనూ, కుతంత్రాలతోనూ వాటితోనే సంసారం చేయాలా, వాటితోనే కాలం గడపాలా. వీళ్ళ పరిస్థితి కూడా అంతేనమాట.
సరే, ఇదే సమయంలో హర్యానా ఎన్నికలు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు అయితే వచ్చినాయి. ఇక ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని చెప్పేసి చాలా వరకు భావించినారు. అయితే ఆ రాష్ట్రాల్లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలపడి బీజేపీని ఓడించి దాని ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేసి మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేయచ్చు అని చెప్పేసి రాహుల్ గాంధీ భావించినాడు. అబ్బా, ఏది వీళ్ళకు 99 సీట్లు వచ్చేనే, మీరు కూడా చూసే ఉంటారు, ఏది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత 99 సీట్లు వచ్చేనే వీళ్ళు మనుషులు పట్టుకోలేకపోయినారు. వీళ్ళను ఓడి అమ్మనా ఒకటి వీళ్ళుగానే గెలిచుంటే మనం బతకగలిగింది, అసలు మనల్ని బతకనిచ్చిందంటే ఇలా 99 సీట్లు వచ్చిన దానికే ఇంకా మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, ఇంకంతా మా ఓడిదేనో, ఇంకా రాహుల్ గాంధీకి ఇంకా తిరుగులేదని చెప్పి దీని అమ్మ కొడుకు వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలకు వాళ్ళకు వచ్చిన సీట్లకు ఇంకా ముడ్డైతే కింద నిలబడేలా ఇంకా పైనే ఎగురుతా ఉన్నారు. ఆ విధంగా ఉన్నది. సరే, ఈ క్రమంలో వీళ్ళు ఊహల్లోకి వెళ్ళిపోయినారు. కానీ ఎన్నికల ఫలితాల్లో అదంతా కూడా రివర్స్ అయిపోయింది. బూమ్రాంగ్ అన్నట్టు అంతా రివర్స్ కొట్టింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో గ్యారెంటీగా గెలుస్తుందని చెప్పేసి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి పరాజయాన్ని అయితే చూడాల్సి వచ్చింది. మహారాష్ట్రలో అయితే కాంగ్రెస్ పార్టీకు కనీసం డిపాజిట్లు కూడా రాలా, డిపాజిట్లు రాలా. ఇక ఢిల్లీలో అయితే కాంగ్రెస్ పార్టీ పెద్ద గుండు సున్నానే సాధించింది. మామూలు గుండు కాదు, పెద్ద గుండు అనమాట. దీంతో రాహుల్ గాంధీ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. తాను ప్రధాని పదవిని చేపడదామనుకున్నటువంటి భ్రమలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. ఎందుకంటే ఈయన నమ్ముకొని ఈ దేశాన్ని అస్థిరపరచాలనుకునే వాళ్ళు, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు వెనక పక్క చాలా మంది ఉన్నారు. ఎవరు? ఈ డీప్ స్టేట్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారనమాట. అందరి ఆశలు కూడా తలకిందులైపోయినాయి. పైగా ఇండీ కూటమిలోని పార్టీలు ఈ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించాయి. నువ్వు దద్దమ్ము, నువ్వు పనికిమాలినోడివి, నీకు రాజకీయాలు చేయడం చేత రావడం లేదు, నీ వల్ల ఈ విధంగా తయారవుతాదని చెప్పేసి అందరూ కూడా ఈయన నిందించసాగినారు. రాహుల్ గాంధీకు ఒక పార్టీను నడిపే స్టామినా కానీ సామర్థ్యం కానీ లేవని కాంగ్రెస్ మిత్రపక్షాలే బహిరంగంగా రాహుల్ గాంధీని విమర్శించాయి. అది మీరు కూడా చూసుంటారు. దీంతో తనను తాను కాపాడుకునేందుకు, ప్రజలను ఏదో విధంగా నమ్మించేందుకు, తన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటమిని కేంద్ర ఎన్నికల సంఘం పైన వేసినాడు. చూడండి ఎంత చేతగానే అసమర్థత ఇదంతా కూడా. వీళ్లకు అదేందో మింగలేక మంగళారం అన్నట్టు వీళ్ళకి దమ్ము లేదు, వీళ్ళకి సేవ లేదు, వీళ్ళకి సత్తం లేదు. నిజంగా నిజాయితీగా వీళ్ళ ప్రజల కోసం వీళ్ళు పనిచేస్తే ప్రజలు ఎందుకు ఆదరించరు? మొన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పేసి అబద్ధ ప్రచారాలను చేసి ఓయమ్మ బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి ఎట్టం ముక్కి మూలికి 99 సీట్లు అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళ బండారం అంతా కూడా బయటపడిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అంతా కూడా ఘోరంగా చేతులు ఎత్తేసారు. ఏం చేయాలో అర్థం కాక పోయి ఎన్నికల సంఘం మీద బండాడు. ఎన్నికల సంఘము భారతీయ జనతా పార్టీకు అనుకూలంగా వ్యవహరిస్తాందని, కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ఎన్నికల సంఘం కొమ్ముక్కైపోయిందని, చాలా మంది బీజేపీ కార్యకర్తలు దొంగోట్లేశారని చెప్పి మాట్లాడాడు. ఒక మాట మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఒకసారి గతానికి వెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నా రిగ్గింగ్ కాదు, దాని అమ్మలాంటి పని చేస్తారు. పోలింగ్ బూతుల్లో అయితే ధ్వంసమైపోతాయి. బ్యాలెట్ పేపర్లు అయినా సరే, ఈవీఎంలు అయినా సరే, రిగ్గింగ్ మామూలుగా జరగదు. అసలు భారతదేశంలో రిగ్గింగ్ అనే దాన్ని తీసుకొచ్చిందే ఈ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి అసలు మాట్లాడేదానికి ఈ రోజు అర్హత ఉన్నది. ఆ దొంగ ఓట్లు అనే మాట్లాడేదానికి ఇలా అర్హత ఉన్నది అంటాలే, అర్హత ఉన్నది వీళ్ళకు. పైగా పేద ప్రజల ఓట్లను, ముస్లింల ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాడు. బీహార్లో జరిగిన ఓటర్ల జాబితా సంస్కరణలకు వ్యతిరేకంగా ఓట్ చోరీ అంటూ ఒక కొత్త నినాదాన్ని అందుకున్నాడు. అంటే అన్ని చోట్ల ఓడిపోయి వచ్చినాము, మళ్ళా బీహార్లో కూడా ఓడిపోతే ఇంకా మన మిత్రపక్షాలే మన మొహాన్ని ఊచాయి అని చెప్పేసి భయపడిపోయి ఈ కొత్త అవతారం ఎత్తేట్టున్నాడు. ఈ కొత్త ప్లాన్ ప్రజలలో విష బీజాలు నాటడానికి ఇప్పుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాహుల్ గాంధీ. దీంతో నేరుగా కేంద్ర ఎన్నికల సంఘమే రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనరు జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతా, మేము బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభించి పూర్తి అయితే చేశాం. అందులో 65 లక్షల దొంగ ఓట్లను తొలగించేసినాం. చనిపోయిన వాళ్ళ ఓట్లను రెండేసి, అదేవిధంగా ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళ ఓట్లను, బీహార్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారి ఓట్లను, అలాగే బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అక్రమంగా దొడ్డిదారిన ఎవరైతే మన దేశానికి వచ్చి ఉంటారో వాళ్ళ ఓట్లను మేము మొత్తంగా తీసేసినాం. ఆ ఓట్లను ఖచ్చితంగా తీసేయాలి కూడా. చనిపోయిన వాళ్ళ ఓట్లను మేము ఓటర్ లిస్టులో మేము కొనసాగించలేం కదా, అవునా కదా? ఇక రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరిగిందని చెప్పి
ప్రచారం చేస్తాడు. ఎక్కడ ఓటు చోరీ జరిగింది, ఎవరి ఓటు చోరీ జరిగింది, ఎప్పుడు ఓటు చోరీ జరిగింది అన్న విషయాలను రాహుల్ గాంధీ ఖచ్చితంగా తెలియజేయాలి. అందుకు సంబంధించినటువంటి అఫిడవిట్ తయారు చేసి ఆయన సంతకం పెట్టి మాకు పంపించాలా. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఆ విధంగా చేయడం లే. కేవలం గాలి మాటలు మాట్లాడినట్టు ఏదా ఈ విమర్శలు చేసి ప్రజలలో ఎన్నికల సంఘం పైన అనుమానాలు రేకెత్తేలా మాట్లాడుతున్నాడు. నిజంగా ఓటు చోరీ జరిగితే వాళ్ళ పేర్లను వివరాలను రాహుల్ గాంధీ ఎందుకు ప్రస్తావించడం లేదని చెప్పేసి క్వశ్చన్ మీద క్వశ్చన్ బుల్లెట్లు దింపినట్టు దింపి పారదొబ్బినారు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలా. నేను ఈరోజు పొద్దున్నే ఏదో మనలాంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక ఛానల్ ఒకటేదో పోల్ పెట్టునింది యూట్యూబ్లో. అంటే ఇట్లా మీరు రాహుల్ గాంధీ మాటలు నమ్ముతున్నారా లేకపోతే ఎలక్షన్ కమిషన్ మాటలు నమ్ముతున్నారంటే ఓడమ్మ నాకు రాహుల్ గాంధీని నమ్మినట్టు 70% ఓట్లు వేసి ఉన్నారు. కనీసం బుద్ధుండాదారా అడ్డగాడిదిల్లారా, మీరు కడుపు అన్నం తింటారా, అశుద్ధం తింటారా, అటేమన్నా పోయి గడ్డి తింటారా నాకు అర్థం కావడంలే. వాళ్ళు ఎట్టాటోళ్ళో తెలుసు, వాళ్ళ కుటుంబం ఎట్టాటో తెలుసు, వాళ్ళు చేసిన రాజకీయాలు ఎట్టాటో తెలుసు. ఏమని చెప్పి రాహుల్ గాంధీని మీరు నమ్ముతారో మీ బానిస బతుకులు చేయడా నాకు అర్థంగానే కావడం లేదా. ఎందుకు మీ బతుకులు ఎందుకు మీ బతుకులు మీ ఎట్టాటోళ్ళను చూసే 2040 కల్లా ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నారు. మీ అటాటి నపుంసకల వల్లనే అర్థమవుతుందా, మీ అటాటి చెడబుట్టిన సినిమా కొడకల వల్లనే ఈ దేశం మళ్ళా బానిసత్వ సంఖ్యలు వేసుకునేదానికి సిద్ధపడిపోయి ఉండాలి. కనీసం మన స్వాతంత్రం వచ్చే 100 ఏళ్ళు కాల ఈ రోజు ఈ పరిస్థితి ఉన్నదంటే అది కేవలం మీలాంటి అసమర్థుల వల్లే. మీరే దానికి కారణము దరిద్రం నా కొడకలారా. కనీసం మీకు నిద్ర లేచే ఏది ఎంతసేపటికి మీ స్వార్థము డబ్బు ఎనకబడి పరిగెడం తప్పితే మన దేశం ఎట్టబోతుంది ఏంది పరిస్థితి అనేది కొంచెమన్నా మీకు ఆలోచన ఉన్నదా. ఎందుకు మీ బతుకులు దేశం కోసం బతకలేని బతుకు అది ఒక బతుకు అంటారా మీ బతుకులు చేయడా. మీ బతుకు ఒక బతికేనా అంటాలి. ఎందుకు మీ బతుకులో ఎవరిని ఉద్ధరించేదానికి మీరు బతుకుతుంది. మీకంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు మేలు కదా, వాళ్ళు వాళ్ళ దేశాల కోసం బతుకుతున్నారా. వాళ్ళ కాళ్ళ కింద ఈ అవతల నుంచి అవతల కేసు ఏడ్చడం కూడా పనికిరారే మీరు. ఎందుకు మీరు బతకడము. మీలాంటి అసమర్థులు ఈ దేశంలో పుట్టినందుకు మేము నిజంగా సిగ్గుపడుతున్నాం. ఎట్లా ఇట్లా పొరమోకుండా అంతా ఈ దేశంలో ఈ పుణ్యమూలో పుట్టారని చెప్పేసి ఎందుకురా మీ బతుకులా. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తుంది చాలా పెద్ద నేరం. అందుకో రాహుల్ గాంధీ శిక్షణ అయితే అనుభవిస్తాడు. మా భుజాలపైన తుపాకీ పెట్టి ఈ రాహుల్ గాంధీ అధికార పక్ష పార్టీలను దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నాడు. అంటే అర్థమవుతుంది మీకు. ఎన్నికల సంఘాన్ని అడ్డుగా పెట్టుకొని వీళ్ళ మీద నిందేసి వీళ్ళను బూచిగా చూపించి వీళ్ళ తప్పుడాలు చేసి ఎన్నికల సంఘం వాళ్ళు కలిసిపోయినారని చెప్పేసి వీళ్ళను అడ్డు పెట్టుకొని అధికార పక్షాన్ని అయితే దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నాడు. కానీ అది జరగని పని. అందుకే మేము రాహుల్ గాంధీకి వారం రోజుల సమయం అయితే ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో ఎవరి ఓటు చోరీ జరిగిందో రాహుల్ గాంధీ అయితే మాకు ఖచ్చితంగా తెలియజేయాలా. ఎవరి ఓటును మేము చోరీ చేశామో రాహుల్ గాంధీ ఖచ్చితంగా బయట పెట్టాలా. లేదంటే తరువాత మేము తీసుకునేటటువంటి చర్యలకు రాహుల్ గాంధీ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే తేల్చేసింది. మేము ఈ విషయంలో చాలా సీరియస్గా పనిచేస్తున్నాం. అందుకే రాహుల్ గాంధీకి ఒక వారం రోజులు టైం మాత్రం ఇస్తున్నామంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీని అయితే తీవ్రంగా హెచ్చరించింది. దమ్ముంటే ఓటు చోరీ ఎక్కడ జరిగిందో చెప్పమని చెప్పేసి ఛాలెంజ్ చేసింది. నిజంగా ఈయన చేసేటటువంటి ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఉంటే మనం నిరూపించుకోవాలి కదా. ఈయన చిత్తశుద్ధి ఏందో చూపించాలి కదా. సరే, ఇక వారం రోజుల తర్వాత ఏం జరగబోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. అది విషయం. అయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి, నిజంగా నిజాయితీగా చేసే రాజకీయాలు ఎప్పుడైనా కూడా ప్రజల అభిమానాన్ని అయితే చొరగొంటాయి, లేదంటే బొంద పెడతాయి. అది మాత్రం పక్కాగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.